మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్. ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేదండి కొన్నేళ్ల ముందు విషయమైనా కూడా ఇప్పటికీ కూడా మనం ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే రోజు ఈ రోజున తెలంగాణ ఫార్మేషన్ డే. ఎంతో మంది అమరుల బలిదానాలకు నిదర్శనంగా, ఎన్నో కుటుంబాల త్యాగాలకు నిదర్శనంగా ఈ రోజు అమరవీరుల దినోత్సవంగా కాకుండా తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటున్నాం ఫార్మేషన్ డే. అయితే ఈ రోజు ఇందులో భాగంగా ఎంతో మంది బలిదానాలు చేసినట్టుగానే ప్రజల కోసం సేవ చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉండే వాళ్ళు ఎంతో మంది వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళలో భాగంగా ఈ రోజు ఎల్ శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నాం మనము. ఇక్కడ పుప్పాలగట్ట డివిజన్ లో ఈయన పేరు వింటేనే ఎంతో మందికి ఆ తెలంగాణ ఉద్యమమే కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన చేస్తున్న పనులే కానీ, ప్రజల కోసం అంకిత భావంగా పనిచేస్తూ వారు ఏ లోటు ఉన్నా కూడా ఇక్కడ వారు ఉంటున్నాను, నేనున్నాను మీకు భరోసాగా అంటున్న వ్యక్తిని ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను. సార్ నమస్తే అండి. మీకు సుమన్ టీవీ వరంగల్ కి స్వాగతం. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీ గారు నా గురించి తెలుసుకొని ఈ రోజు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. సార్, ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఈ రోజు ఎల్ శ్రీనివాస్ అన్న అనే వరకు కూడా మీరున్నారు. అయితే ప్రతి విషయంలో కూడా మీకు ఇంతవరకు కూడా సపోర్ట్ గా ఉన్నది ఏంటి? మీ వెనకాల ధైర్యం ఏంటి? ముందుగా ధైర్యం ఏంటంటే ముక్కుసూటిగా పోయే వ్యక్తి నేను. ధైర్యం ఎప్పుడు పోతుందంటే ఒకరి అడుగుజాడలో ఉన్నప్పుడు, ఒకరి కింద పని చేసినప్పుడు, ఒకరు చెప్తే వినాలని చెప్పేసి భయపడించినప్పుడే ఈ ధైర్యం అనేది ఉండదు. నా ధైర్యం ఏంటంటే నేను స్వతహాగా ఉండి స్వతహాగా బతికే వ్యక్తిని. కాకపోతే ఏంటంటే ఆ ధైర్యం విషయం వచ్చేసరికి ఏంటంటే బీద వారికి, కష్టపడ్డ వారికి, డబ్బున్న వారికి తేడాలల్లా ఆ భయం, భక్తి, ప్రేమ ఉంటుంటది. నాకు ఆ భయం అనేది లేదు. నేను ఇవాళ 4 రూపాయలు సంపాదించుకుంటే రూపాయి బీదలోకి ఇచ్చేసి బతుకున్నా కాబట్టి, ఒకరి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా భయం లేదు. నేను భయంతో బతికే వ్యక్తిని కాదని చెప్పేసి ఈ సంగతి తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ఎన్నో కొట్లాట మధ్యన మనం ఈ రోజు ఇంత బాగా జరుపుకుంటున్నాం ఫార్మేషన్ డే. మీ ఉద్దేశం ఏంటి? అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఎలా, మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమ్మా టీఆర్ఎస్ పార్టీతోనూ ప్రతి వ్యక్తులు కూడా అంటే ఇండివిజువల్గా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా తెలంగాణ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బయటకు వచ్చిన రోజులు. వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడన్నా ఆంధ్ర నెంబర్ బండి కనపడితే కొట్టే రోజులలో. అంటే వాళ్ళ మనసులలో ఎట్లా అయిపోయిందంటే మా తెలంగాణ మాకు రావాలి, ఈ ఆంధ్రోలు ఏంది ఐక్యత భావం బాగా కూడుకున్నది. ఈ ఐక్యత భావంతో కూడుకుంటే ఏంటంటే రేపు పొద్దుగాల తెలంగాణ, మన తెలంగాణ వస్తే మాకు, మా పిల్లలకో, ఇక్కడ ఉన్న వారికి అందరు కూడా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు బాగుపడుతున్నది దృఢమైన నమ్మకం. ఆ పట్టుదలతోనే ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఆ 42 రోజులు సకల జామీన సమ్మె చేస్తూ కూడా ఎంతో బ్రహ్మాండంగా రూపాయి పని లేకుండా తిండి లేని వ్యక్తులు కూడా ఆ టైంలో ఉద్యమంలో పాల్గొన్నారు. అటువంటి తిండికి లేని ఉద్యమంలో అప్పుడు కూడా ఆ బీదలో నేను కొన్ని సాయం చేసిన రోజులు. ఆ తెలంగాణ ఉద్యమంలో పన్నులు లేని రోజులల్లా వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే కూడా నేను నా తోచిన సహాయం, నాకున్న దాంట్లో 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు, వాళ్ళకు పని లేదు కదా, వాళ్ళు తెలంగాణ గురించి వస్తున్నారు, వాళ్ళకు ఇంటికి లేదు అని చెప్పి నేను వాళ్ళ ఇండియాలకు కూడా పోయి నేను కొన్ని డబ్బులు ఇవ్వడం, వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. అంటే తెలంగాణ ఉద్యమం నుంచి స్టార్ట్ అవుతుంటే 1200 మంది బలిదానంతో నిర్వహించిన తెలంగాణను 10 సంవత్సరంలో భ్రష్టు పట్టించిన టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి తేడా లేదని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే ఈ సంవత్సరంలో తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ పార్టీను 10 సంవత్సరాలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన వాళ్ళ అనుభవంతో చేసిన ప్రభుత్వానికి ఇప్పుడున్న సంవత్సరాల కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే విధంగా పోతుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ వారికి అధినాయకత్వానికి మన ఉన్న ప్రభుత్వ పెద్దలకు కూడా చెప్తున్నాం అంటే మీరు మనం గ్రౌండ్ వర్క్ నుంచి చేసుకుంటూ పోతున్నాం. మనం చేసేది ఏంటంటే పబ్లిక్ చెప్తలేరు, పబ్లిక్లా ఎక్స్పోజ్ అవుతలేదు ఏం చేస్తున్నాం అనేది. కాబట్టి మీరు ఆ కమిటీలు వేసేసి మీకు గ్రౌండ్లో తయారు చేసేసి మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ గ్రౌండ్లో పంపించేస్తే అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ ఇచ్చినందుకు కూడా
మనం సోనియా గాంధీ కూడా కృతజ్ఞత చెప్పే భావన కూడా అవసరం ఉందని చెప్పి అందరికీ. ఆ రోజు బలిదానాలతో మొదలైన మన ఈ బలిదానాల విషయాలకు వస్తే ఇప్పటి వరకు కూడా రైతుల సూసైడ్సే కానీ నిరుద్యోగుల సూసైడ్సే కానీ ఎలా ఉన్నాయంటారు? అంటే అభివృద్ధిలో మనం ముందుకు వెళ్తున్నామా, ఇంకా వెనక్కి వెళ్తున్నాం? చెప్పాలంటే అభివృద్ధిలో మాత్రం ఒక రోడ్స్, ఒక అగ్రికల్చరల్ వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేసారు తప్ప, అయినా కానీ గతంలో కొన్ని చూస్తాం మొత్తం 30%, 40% సూసైడ్ చేసుకుని తగ్గిపోయింది. అంటే ఒక ఓన్లీ రైతుల పరంగా చూసుకుంటే, రైతుల పరంగా చెప్పారంటే సూసైడ్ అనేది లేదు. కాకపోతే ఏంటంటే అభివృద్ధి పనుల్లో మాత్రం అంటే ఈ రైతులకు కొన్ని పెట్టిండు సేమ్ మన రేవంత్ రెడ్డి గారు. ఈ రైతులకు పెట్టిన దానివల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినకి మనకు పెట్టిన దానికి ఓట్ల పరంగా వేసేసి వాళ్ళు మెనీ పోస్టులో పెట్టిన తప్ప, నాకున్న ఆలోచనతోని ఈ రైతులకు కొన్ని సబ్సిడీ పెట్టండి, కొన్ని సబ్సిడీ చేయండి. ఆ సబ్సిడీ ఏంటంటే అలా రైతు బంధు ఇచ్చిర్రు, బాగానే ఉన్నది. వాళ్ళలాగా ఎరువులు ఇచ్చేయండి ఫ్రీగా, బాగున్నది. ఈ రైతు బంధు ఒక్కొక్కరికి పెట్టేసి ఒక్కొక్క రైతు 1 ఎకరా ఉన్న వాళ్ళు ₹1,00,00,000 ఉంటారు. వాళ్ళు కోటీశ్వర్లే. వాళ్ళకి రైతు బంధుకి ఎందుకు ఇవ్వాలంటున్నాను నేను. నా ఒక్క క్వశ్చన్. వాళ్ళు 1 ఎకరా ఉంటే ₹1,00,00,000 ఉంటుంది. ₹1,00,00,000 వాళ్ళు కోటీశ్వరులే కదా. వాళ్ళకి 6,000, 7,000 రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది లేకున్నా కానీ గవర్నమెంట్ వచ్చు. కాకపోతే ఏంటంటే భయపడేసి ఏమైపోయిందంటే వాళ్ళు రైతు బంధు ఇచ్చిండ్రు, రైతుల కోసం కొట్టారు, మనం వద్దంటే ఎక్కడ గవర్నమెంట్ రాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మినీ పోస్ట్లో సీఎం అదే పెట్టింది. కాబట్టి ఇప్పుడు ప్రజలతోని వ్యక్తమయ్యేది ఏంటంటే ఆ రైతు బంధుకి ఎందుకు ఇస్తుండే రేవంత్ రెడ్డి, డబ్బులే లేవు కదా, డబ్బులైన సంగతి తెలుసు కదా అని చెప్పేసి ప్రజలు అనుకునే మాట. అయితే అప్పటి విషయంలో అండి, ఉద్యమాల టైంలలో వచ్చిన కేసుల విషయంలో ఇప్పటికీ కూడా పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరేమంటారు? అంటే మీకు ఎదురైన సంఘటనల్లో మీరు కూడా అలాంటివి ఫేస్ చేశారా? మేము తప్పకుండా కేసు చేసినాము. మిల్స్కాని పోలీస్ స్టేషన్ లో 2009 నా మీద కూడా కేసు అయింది. అది రీజన్ గా కూడా కొట్టేయడం జరిగింది. ఎందుకంటే అధికార పార్టీ వచ్చినాక కొట్టేసుకోవడం జరిగింది. అప్పటి వరకు కూడా అది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా నేను పక్కా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి స్థానిక పాత ఎమ్మెల్యే కూడా నా మీద కేసులు పెట్టిండు. ఉద్యమం ఉన్నప్పుడు కూడా నా మీద కేసు. అంటే మీరు ఒక వ్యక్తిగా అందరికి సుపరిచితం కాబట్టి మీరు అధికార పార్టీలో ఇలా చేయించుకోగలిగారు. తర్వాత అంటే సామాన్య ప్రజల విషయానికి వస్తే ఇప్పటికీ కూడా దాని గురించి పోరాడుతున్నారు అంటారు. ఇప్పుడు చాలా మంది కేసుల విషయంలో పోరాడుతుండ్రు, కోర్టుకు పోతున్నారు, వస్తున్నారు. వాళ్ళకి ధైర్యం లేక వాళ్ళు చేసింది తెలంగాణ ఉద్యమం చేసారు. వాళ్ళు ఏదో దొంగలో, నక్సలైట్లో, ఏదో రౌడీ మొక్కలో ఏమో చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి పోరాడిన వాళ్ళు వాళ్ళంతా. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసి వాళ్ళ మీద కేసులు తీయాలని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. వాస్తవం. ఎందుకంటే ఇన్నేళ్ల చరిత్రలో మనం చూసుకున్నట్టయితే బలిదానులతో పాటుగా ఈ కోర్టులు కేసులే ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రజల అభిప్రాయం. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆగాల అన్నది కూడా వాళ్ళకు ఒక సందేహం ఉండింది. ఆ భయంతోనే ఉన్నారు చాలా వరకు. రేపు ఏదైనా పొద్దున ఏదైనా ఇప్పుడు ప్రపంచ యుద్ధం లాగానే ఏదైనా యుద్ధం వస్తే మళ్ళీ ఎలా వీళ్ళు ఐక్యతతో పనిచేస్తారు? ఇలాంటి కేసులు ఉన్నప్పుడు మళ్ళీ కూడా భయమే వస్తుంది కదండి, ఐక్యత రావాలంటే కూడా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మా ఐక్యత అనేది చాలా తక్కువైంది. ఏదో రాజకీయ నాయకుడు చెప్తే మేము పోయి చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి తక్కువైంది. ఎందుకంటే వాళ్ళు కేసులలో ఉండేసి మాకు ఏం చేయలేకపోతున్నారని చెప్పి అభద్రతా భావంతో చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఉద్యమంలో నిలిచి ఇదివరకు చేసిన కేసులు పెట్టిన కూడా ఇప్పుడు భయపడుతున్నారు, పోతలేరు. ఎందుకంటే మేము ఉద్యమంలో పాల్గొన్నాం, మా మీద కేసులు ఎట్టేస్తారు కావచ్చు, తీసేస్తారు కావచ్చు అన్న ఒక ఆశతో ఉండే. ఇప్పుడు అటువంటి ఆశ అనేది ఈ సంవత్సరంలో నీరు గారిపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈ ఒక్క తెలంగాణ ఫార్మర్స్ డే సందర్భం కూడా మనం స్మరించుకోవాల్సింది చాలా ఉన్నది. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే అమరులను, దాదాపుగా అమరుల కుటుంబాలను ఆ గత ప్రభుత్వం ఏం చేసేది కాదు, ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరైనా కానీ వాళ్ళకు కొద్దిగా ఇప్పుడు ఎంత చేసినా కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ చూసుకుంటే 10 మంది 5 మంది ఉంటారు. వాళ్ళకి కనీసం మీరు భరోసా ఇవ్వండి. మీ ఏమైనా కేసులు ఉన్నాయా, మీ గతంలో ఏంది, మీ ఇప్పుడు ఏంది, మీ జీవనోపాధి ఏంది అనేది కనీసం ప్రాపర్ ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా భరోసా ఇస్తే ఏమైతే అరే మీ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, మా మీద కేసులు ఉన్నాయి, వీళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేసిర్రు, ధైర్యం చెప్పారు, మాకేమైనా మంచి జరుగుతున్న ఆశ ఉంటుంది. అటువంటి ఆశ కల్పించే ప్రయత్నం చేసినా కానీ కొంతమంది నాయకులు పట్టించుకోవడం లేదు. అది వాళ్ళ కర్మ. ఈ ఉద్యమాల భాగంలో కాదు గిట్లే. ఇప్పుడు మీరు వరంగల్ విషయాన్ని మాట్లాడుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాము, మనం సంబరాలు చెప్పుకుంటాం. తెలంగాణలోనే అతిపెద్ద నగరం మన వరంగల్. వరంగల్కి లేనిది ఓరుగల్లు గుర్తింపు లేనిది మనకి వేరే జిల్లాల గురించి మనం మాట్లాడుకోలేము. అలాంటి ఓరుగల్లు ఎలా ఉండిందంటారు? అంటే 2 వర్గాల మధ్యలో కొట్లాటలాగా ఉండింది అనేది అయితే చాలా మంది అభిప్రాయము. మరి మనకెంతవరకు ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఎలా ఉండింది, ఇప్పుడు ముందు ఎలా ఉంటుంది? ముందు ఎలా అంటే కాలం నిర్ణయిస్తా అంటారు. మనం చూస్తూ ఉండాలి, మనం చెప్తే వినే పరిస్థితి నాయకులు లేరు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నా ఆలోచన,
ఒక లీడర్ ఒక పని చేసేటప్పుడు చిన్న పిల్లగానుకుని వచ్చే ఆలోచన కూడా ఆ లీడర్ చెప్పినప్పుడు అరే ఇతని ఆలోచన వచ్చింది కరెక్ట్ అని చెప్పి దాని గురించి ఆలోచించి ఆ పని చేయాలి. అయితే ఇప్పుడున్న లీడర్ల వ్యవస్థ ఎట్లయిపోయిందంటే ఇతనేంది నాకు చెప్పేది, నేను పెద్ద లీడర్ను కదా అన్న ఆలోచన ఉన్నది. దానివల్ల లీడర్లు మైనస్ అవుతున్నారు, కార్యకర్తలు బలపడుతున్నారు. కార్యకర్తలు నష్టం లేదు, కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అంతకుమించి బీజేపీ ఉన్నారు. కార్యకర్తలు ప్రతి పార్టీలో ఉన్నారు, లేరని కాదు. ఈ లీడర్షిప్ అనేది ఈ నాయకులకు ఈ యొక్క పార్టీలకు ఏంటంటే కరెక్ట్ అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ ఇచ్చినప్పుడే ఆ పార్టీ సిద్ధాంతము దానికి ఉన్న ఇది ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ లో ఇంకేం చేయబోతున్నది వాళ్ళకి ఆశ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఏదో అయిపోయినప్పుడు వచ్చేసి సర్కస్ లా ఫిలిమ్స్ ఇట్లా పోతారు చూడమ్మా, అట్లా 2 నెలలకు ఒకసారి ఇట్లా గిర్ర తిరిగిపోయి రోడ్ షో మాదిరి చేసిపోతే అది ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? అటువంటిది కాకుండా నేను ఒక్కడే చెప్తున్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ కాంగ్రెస్ పార్టీ మా మంత్రి గారికి కొండా సురేఖ్ గారికి కూడా మీ సుమన్ టీవీ ద్వారా నీ ఒక చిన్న విషయం చెప్తున్నా. మీరు మంత్రి గారు అయి ఉన్నారు, మీకు బిజీ ఉంటారు, మీరు మొత్తం రాష్ట్రం మొత్తం చూసుకునే వ్యక్తులు కాబట్టి మీరు వరంగల్కి ఎక్కువ రావాలంటే కూడా రాకపోవచ్చు. నా ఒక్క సజెషన్గా 30 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియర్గా మీ అభిమానంగా చెప్తున్నా, 5 డివిజన్లకు ఒక వ్యక్తిని పెట్టండి. ఒక 5 డివిజన్లకు ఒక వ్యక్తిని పెట్టేసి ఆ వ్యక్తి దగ్గర రండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు చేస్తారని చెప్పండి. మీరు ఏమైనా ఒకటే నాయకుని పెట్టిరు, ఆ నాయకుని పేరుని ఇక్కడ మేము వాడుకోదలుచుకోలేదు. ఆ నాయకుని దగ్గర కొంతమంది పోరు, దానివల్ల పార్టీ నష్టమవుతుంది, మీ ఇమేజ్ కూడా నష్టపోతుంది. కాబట్టి నా ఒక సలహా ఏంటంటే 5 డివిజన్లకు ఒకరు పెట్టండి. 26 డివిజన్లు ఉన్నాయి, 24 డివిజన్లు ఉన్నాయి. మనకు 4-5 మంచులను పనిచేసే వ్యక్తులను పెట్టండి, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఒక చిన్న ఫోన్ చేయాలంటే ఎక్కడికో పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక స్టేషన్కో ఒక ఎంఆర్ఓకో ఫోన్ చేయాలంటే ఎక్కడికో పోయి చూసాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటిది కాకుండా నా విన్నపం అంటే ఇప్పటికైనా 5 డివిజన్లకు ఒక మనిషిని పెట్టేసేసి ఆ మనిషి ద్వారా కార్యకర్తలు అందుబాటులో నీకు లేకున్నా మా పిల్లలు ఉంటారు, మీకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మంత్రి గారి యొక్క నా ఆలోచనను తీసుకోవాలని చెప్పి సుమన్ టీవీ ద్వారా తెలియదు. బలం భరోసా ఉంటే ఏంటంటే కార్యకర్తలకు అరే మంత్రి గారు లేకున్నా పర్లే, ఇక్కడికి పోతే ఈ ఫలా అవుతుంది, మంత్రి గారికి ఒక పేరు మనకు సపోర్ట్ చేసిండు పోతా అని చెప్పేసి ఆ ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే కార్యకర్తలు ఇంకింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఇప్పుడు ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా స్టాంప్ కానీ ఫోన్ చేయాలన్నా, మున్సిపాలిటీ కానీ ఎన్నో పనులు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఒకరి దగ్గరికి పోవాల్సరికి ఆ ఒక్కరేందో మీ అందరికీ తెలుసు, ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలుసు. మేము కూడా గతంలో 3-4 సార్లు చెప్పడం జరిగింది, పార్టీ నష్టపోతున్నాం అమ్మ అని చెప్పడం జరిగింది. దయచేసి మరొకసారి మీరు ఆలోచించండి. రేపు పొద్దుగాల జరిగేది కార్పొరేషన్ ఎలక్షన్లో ఇదే విధంగా ఉంటే మాత్రం మన పార్టీకి నష్టం జరుగుతుంది, మీకు కూడా నష్టం జరుగుతుంది. మీకు నష్టం జరిగితే మాకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మంత్రి గారికి ఒక చిన్న విషయం చెప్తున్నాం, మీరు కార్యకర్తలు అందుబాటులో ఉండే ప్రయత్నంగా మీరు లేకపోయినా పర్లే, మీరు ఒక మనసులను పెట్టేసి కార్యకర్త అందుబాటులో ఉంచే భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. మళ్ళీ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ మేయర్ జెండా ఎగరేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాజకీయ పార్టీల విషయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా శ్రీనివాస్ గారు అంటే ఏకంగా రైల్ని కూడా ఆపించిన ఘనత మీకుంది. ఎంతో మంది ప్రాణాలని మీరు కాపాడిన ఘనత ఉంది. అసలు ఆ సందర్భం గురించి ఒక్కసారి మా ప్రేక్షకులు కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి కూడా ముందుకు వెళ్ళే యువత కూడా చాలా మంది ఉంటారు కదా, ఒక్కసారి మీరు ఒక మాది 2008లో ఇక్కడ బ్రిడ్జి అప్పుడు లేకుండే, 2007-2008లో గేట్ ఉండే అబ్బన్ కూడా మైసమ్మ కూడా అని చెప్పి చాలా ఫేమస్ గేట్ అన్నది. మార్నింగ్ అవర్స్ కాకతీయ మన పుష్పూర్ ప్యాసింజర్ ఇట్లా వస్తుంది, నేను రెగ్యులర్ గా వాకింగ్ వెళ్తాను. దాకా 25-30 ఇయర్స్ రెగ్యులర్ గా వాకింగ్ వెళ్తాం, మనకి ఎవ్రీడే వాకింగ్ వెళ్తాం. ఈ వాకింగ్ వెళ్ళే క్రమంలో అందరు అక్కడ జమే ఉన్నారు. సదాగా నేను అక్కడ పోయి చూడడం కాదు, అక్కడ అందరు జమే ఉన్నారు. అక్కడ సరే జమే ఏంద్రబాబు అంటే అన్న ఇట్లా మొత్తం పట్ట ఇరిందన్న, ట్రైన్ వస్తున్నట్టు సిగ్నల్ ఇచ్చి నువ్వు అన్న పట్ట ఇరిగినారు అని చెప్పి చెప్పడం జరిగింది. అందరు ఇన్నర్ చూస్తున్నారు తప్ప వాళ్ళకి ధైర్యం సరిపోతలేదు, అంటే ఏం చేయాలని చెప్పేసి. అంతట్లే నాకు లైట్ గా రెడ్ కార్ అంటే రెడ్ కార్ కాదు, పోక కలర్ టీ షర్ట్ ఉండే, ఇంకా అటువంటి సంబంధించినవి ఉండే. అప్పటికే 15-20 మంది అందరం జమ అయిపోయాక నేనేం చేసిన ఆలోచనతో ఒక దగ్గర నిల్చుంటే భయపడిపోతామని చెప్పేసి 8 మంది 3 షిఫ్ట్ పెట్టేసిన. జస్ట్ ఒక 30 మీటర్స్ గ్యాప్ తోని 30 మీటర్ గ్యాప్ తోని ఒక 8 మంది పెట్టేసేసి నా షర్టు ఓపెన్ చేసేసి 2-3 షర్ట్లు ఓపెన్ చేసి ముందు నుంచి ఇట్లా సైడ్లకు అటు ఇటు జెండా ఒప్పుకుంటా చేసుకుంటా అనుకుంటా స్టార్ట్ చేసాం. జస్ట్ మాకును రైలు ఇంజన్కి జస్ట్ ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ లోపు ఆగింది ట్రైన్. ఆగినతో వాళ్ళు దన్మని దిగిండ్రు. ఫస్ట్ డ్రైవర్లు 2 దిగిండ్రు. ఏం దిగినంటే వీళ్ళు సంగతానంతో వాడు ఇమ్మీడియట్లీ వాకి టాక్తోని కాజిపేట జంక్షన్ కి ఫోన్ చేసారు. వాళ్ళు వచ్చారు, జిఆర్పిఎస్ వాళ్ళు వచ్చి చూసుడుతో అరే ఇది అని చెప్పేసి వాళ్ళు 100 ఫోన్లతో చేసేసరికి అప్పటిదప్పుడు ఒక దండ తెప్పించి అప్పుడే స్పాట్లా కాజిపేట జిఆర్పి సంబంధించిన అప్పుడే స్పాట్లా
చేసేసి ఇది సంగతి అని చెప్పేసి నా పేరు డీటెయిల్స్ తీసుకున్నాక నాకు సికింద్రాబాద్ రైల్వే నుంచి ఫోన్, శ్రీనివాస్ అంటే మీరేనంటే అవునండి అంటే ఇట్లా సంగతి మీరు ఈ ప్యాసింజర్ పుష్పుల్ రైలును ఆపినరు, మీకు ఒక చిన్న సన్మానం ఉన్నది జిఎం గారితో, మీరు రావాలని చెప్పి అంటే ఏ రోజు రావాలంటే 2 days ముందు నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళేసిపోయినాక నాకు 25,000 రూపాయల క్యాష్ ఇచ్చిండ్రు. అప్పట్లే 25,000 క్యాష్ ఇచ్చేసి నాకు సన్మానం చేసి పంపించారు. అది నాకు ఒకటి ఏంటంటే ఈ 25,000 రూపాయల క్యాష్ ఇచ్చుడు కాదు, నా ఆలోచనతో 8 మంది షిఫ్ట్ చేసేసి ఆ ట్రైన్ ఆపడం, దాంతో నాకు సంబంధించిన నా యువకులు మా పక్కన చుట్టుపక్కల ఉండడం నిజంగా ఆ రోజు చాలా ఇది అనిపించింది. ఇంతమంది ప్రాణాలు కాపాడిన దేవుడే నన్ను ఈ టైం పంపించారు అని చెప్పి నేను అనుకున్నా. నాకు ఆ రోజు మాత్రం ఇక్కడ ఆనందనీయం, నాకు ఒకటి హ్యాపీనెస్. ఇప్పుడున్న జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి ఇది చెప్పాలంటే. కాకపోతే అంటే మీకు ఆ భయం లేకుండా మీరు ముందుకు రావడం, మిమ్మల్ని చూసి 10 మంది రావడం, ప్రతి విషయంలో కూడా ఇలాంటివి జరిగితే మనకి ఐక్యతా భావం మీరన్నట్టుగా ప్రతి విషయంలో కూడా ముందు ఉంటుంది మన ఫ్యూచర్ లో కూడా. అయితే మీరు ఇంకా మీ విషయాలకు వస్తే ఇంకా సామాన్య కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఫంక్షన్ హాల్ పెళ్లిళ్ళు చేయించడం కానీ అవన్నీ కూడా వింటుంటే చాలా ముచ్చటేస్తుంది. మీ ఫ్యూచర్ లో మీరు మీ అడుగు ఎటువైపు అనుకుంటున్నారు, ప్రజలకు ఒకసారి మీరు కూడా వివరించారు. అయితే ఏం లేదమ్మా, ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే నేను బీదరికి నుంచి వచ్చిన ఫస్ట్ బ్యాచ్. ఇదే వరంగల్ ఆసియాలో అతిపెద్ద ఎనుమాముల మార్కెట్ సంబంధించిన ఇదే ఎనుమాముల మార్కెట్ లో నేను గోలీ చూడాలి 50 పైసలకు 60 పైసలకు చేతిలో పట్టుకొని సోడా అని చెప్పి చూడాలి. అంటే బీదరికం అంటే నాకు తెలుసు కాబట్టి అంచలించుగా నేను చేసుకుంటా, నా బిజినెస్ చేసుకుంటా, ఆ బీదరికం తెలుసు కాబట్టి బీదలకు సాయం చేయాలని ఆలోచనతో 28 సంవత్సరాల నుంచి ఇంచుమించు ఇఫ్తార్ పార్టీ ఇస్తున్నాం అందరికి. ముస్లిం సోదరులు మా డివిజన్ లో బాగుంటారు, వాళ్ళకి ఇఫ్తార్ పార్టీ ఇస్తా. అలాగే ప్రతి ఒక్కరు చనిపోయినా ఏమైనా ఇన్సిడెంట్ అయిందంటే వాళ్ళ దగ్గరికి పోయి దాన సంస్కారాలకు డబ్బులు ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళకి ఏమైనా అక్కడ అందుబాటులో ఉంటే చూసుకోవడం. ఆడపిల్ల పెళ్లి అయితే లాస్ట్ 3 years 4 years ముందు నేను 11,000 ఇచ్చేది ఆడపిల్ల పెళ్లి. చాలా మంది ఏం చేస్తారంటే 5,000 10,000 ఇచ్చేసేసి 15 మంది పిలిపించేసేసి ఫోటోలు తీసుకొని చేస్తారు. నేనేం చేస్తా అంటే 3 days ముందు పెళ్లి ముందు 3 days ముందు పోయేసి వాళ్ళకి 11,000 రూపాయలు ఇచ్చేసి ఇదివరకు వచ్చేది. ఇప్పుడు 21,000 ఇస్తున్నాయి జస్ట్ 2 years నుంచి. ఎవరైనా ఆడపిల్లలు ఉంటే 21,000 రూపాయలు ఇస్తున్నా, పోతా దండం పెడతా వస్తాడు. వాళ్ళ ఆశీర్వాదమే నాకు ఈరోజు శ్రీరామరక్ష అనుకుంటా. వాస్తవంగా కూడా ఇదంతా చేసుకుంటా ఉన్నాం కాబట్టి అనే ఉద్దేశంతోనే 2021లో కరోనా టైంలో నువ్వు చనిపోయినావు అని చెప్పేసి మా ఏరియాలో చాలా మంది అనుకున్నారు. నాకు కరోనా వచ్చి నేను 2 months హాస్పిటల్ ఉన్నా, సీరియస్ ఉన్నా. నేను ఏంటంటే నేను చేసిన ఈ సేవా కార్యక్రమాలు అనుకోండి, భగవంతుడు నాకు ఇచ్చిన అనుకోండి, నా ధైర్యం అనుకోండి, నన్ను బతికించింది. 21 లక్ష ఖర్చు పెట్టుకొని బతికిన అది నా ప్రజల పుణ్యాన్ని, మా డివిజన్ పుణ్యాన్ని అనుకుంటాం, మా తల్లిదండ్రుల పుణ్యం అనుకుంటాం, నేనున్న చేసిన భక్తి సేవ అనుకుంటాం. నేను బతికిన కాబట్టి ఈ రోజు కూడా అదే విధంగా చేయాలని చెప్పేసి ఇప్పటికి కూడా చాలా మందికి ఎవరికి ఏ అవసరం ఉన్నా సీనానే ఉండడం అని చెప్పి ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాను. నేను చచ్చిపోయేంత వరకు కూడా మా డివిజన్ ప్రజలను కాపాడుకుంటా. ఇంకో విషయం, మీకు ఈ ఫ్లడ్స్ వచ్చి వర్షంలో ఫ్లడ్స్ వచ్చే టైంలో కూడా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు సుశీలా గార్డెన్ సీఎం దగ్గరికి పోయేసి చెప్పేసి అలా పెట్టేసేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్తే మాకైనా అంత ఇంత బిల్ ఇస్తారు కావచ్చు, నేను వాళ్ళ దగ్గర బిల్లు కూడా తీసుకోలేదు. నేను ఒక 3 days 200 members 250 members నా దగ్గర నేను భోజనాలు పెట్టి 3 పూటలు భోజనం పెట్టి అకౌంట్ తీసి కూడా ఇచ్చేసాను. ఎందుకంటే బీదరికం అంటే ఏంది, దాని తర్వాత వాళ్ళ ఇబ్బంది ఏందనేది నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పటికీ కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నా. ప్రతి నెల 42 మందికి నిత్యావసర వస్తువులు ఇస్తాను ఇప్పటికీ. ఈ 42 మందికి ఎందుకు వచ్చింది మీరు అడగవచ్చు, 42 ఎందుకు అని చెప్పేసి 6 నాకు సెంటిమెంట్ 2021లో ఇదే కరోనా టైంలో 6వ తారీఖు రోజు డాక్టర్లు కష్టం అని చెప్పారు నాకు, నా విషయంలో. కాబట్టి నాకు 6 సెంటిమెంట్ కాబట్టి 42 మందికి ఎంచుకున్న నా స్తోమతను బట్టి అందుకొరకే 42 మందికి ఇప్పటికీ ప్రతి నెల 11 రకాల నిత్యావసర వస్తువులు నేను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ ద్వారా చాలా మందికి ఉపయోగం ఉందనే ఆ భగవంతుడు మిమ్మల్ని పంపించారు, అదే ఉద్దేశం ఉంటుంది కదండి. మీ ఇలాంటి వాళ్ళే రాజకీయాల్లోకి ముందు వస్తుంటే ఇంకా చాలా మందికి లబ్ధి పొందుతారు అనేది మా ఉద్దేశం కూడా. చాలా చక్కగా వివరించారు. అంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనలే కానీ మీ పాత్ర ఎంతవరకు అనేది మా ప్రజలకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.